ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. ఈ వీడియోలో టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మొదటి గడప దర్శనం టికెట్స్‌లో అర్చన, తోమాల సేవ ఈ టికెట్స్‌లో లక్కీ డిప్‌లో ఏ విధంగా నమోదు చేసుకోవాలో డెమో వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీ మొబైల్‌లో టీటీడీ దేవస్థానానికి సంబంధించిన మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత టీటీడీ యాప్ ఓపెన్ చేసి మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిన తర్వాత మనకు పైన నోటిఫికేషన్ దగ్గర ఏ సేవలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో దానికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా డైరెక్ట్‌గా సేమ్ డే రోజు మనకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఈ ప్రస్తుతం మే నెలకు సంబంధించిన లక్కీ డిప్ నమోదు చేసుకోవడానికి ఫిబ్రవరి 18వ తేదీ నుండి ఫిబ్రవరి 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు టీటీడీ ఆన్‌లైన్‌లో ఉంచుతుంది. ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన లక్కీ డిప్ టికెట్స్ విడుదలవుతున్నాయి. ముందుగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద అన్నీ ఓకే చేసిన తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ముందుగా జెండర్ డీటెయిల్స్ అనగా మెయిల్ ఐడీ, తర్వాత సిటీ తర్వాత స్టేట్ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత కంట్రీ ఇండియా ఎంట్రీ చేసిన తర్వాత పిన్ కోడ్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంట్రీ చేసిన సిటీ యొక్క పిన్ కోడ్. ఈ సేవా టికెట్స్‌ను ఒకరు లేదా ఇద్దరు వరకు బుక్ చేసుకోవచ్చు. ఇద్దరికంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్‌పై లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత పేరు, ఏజు, జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఆ తర్వాత ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సెకండ్ పిల్‌గ్రిమ్ యొక్క డీటెయిల్స్ కూడా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. పేరు, ఏజు, జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అదేవిధంగా ఫోటో ఐడీ ప్రూఫ్ దగ్గర ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత కింద కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు తోమాల సేవ, అర్చన, పద్మనాభన సేవ, సుప్రభాత సేవ దీనికి సంబంధించి ఉంటాయి కదా! ఆ తర్వాత మళ్ళీ కిందకొచ్చిన తర్వాత సెలెక్ట్ సేవ అండ్ డేట్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మనం అన్ని సేవలు ఒకేసారి బుక్ చేసుకోవచ్చు. లేదా పర్టిక్యులర్ సేవ, పర్టిక్యులర్ డేట్ కూడా బుక్ చేసుకోవచ్చు. అన్ని సేవలు అన్ని డేట్‌లు ఒకేసారి బుక్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ఆల్ కొట్టి. ఆ తర్వాత కంటిన్యూ అండ్ రివ్యూ ఉంది. దానిపైన క్లిక్ చేస్తే మనము ఏ డేట్‌కు సెలెక్ట్ చేసుకున్నామో వస్తుంది. ఆ తర్వాత కన్ఫర్మ్ అండ్ పై క్లిక్ చేస్తే మనం ఈ సేవలో లక్కీ డిప్‌లో నమోదు చేసుకున్నట్టు కన్ఫర్మ్ అవుతుంది. ఈ విధంగా మనకు ఈ లక్కీ డిప్‌లో నమోదు చేసుకోవడానికి 2 రోజుల అవకాశం ఇస్తుంది టీటీడీ. వీటికి సంబంధించిన మే నెలకు సంబంధించిన ఫలితాలను ఫిబ్రవరి 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తుంది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి మెసేజ్ వస్తుంది. అదేవిధంగా టీటీడీ మొబైల్ యాప్‌లో మనం హిస్టరీకెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. భక్తులు ఎవరైనా సేవలో సెలెక్ట్ అయితే వారికి మెసేజ్ వస్తుంది. వారు పేమెంట్ చేసి సేవా టికెట్‌ను కన్ఫర్మ్ చేసుకోవడానికి టీటీడీ 2 రోజులు సమయం ఇస్తుంది. ఈ 2 రోజుల్లోపు పేమెంట్ చేసి టికెట్‌ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు.